ఆ 6 గ్యారంటీ ఇస్తే ఎలా ఉన్నాయన్న, ప్రజలకు ఉపయోగం ఉన్నా? అందులో ఒకటి కూడా ఉపయోగపడదు ప్రజలకు. చెప్పనా? ఫ్రీ బస్సు ఎవరికి ఉపయోగపడుతుంది? లేడీస్కు పని లేని వాళ్ళకే ఉపయోగపడుతుంది. నువ్వు పల్లెటూరుకు బస్సు వేయాలి, సిటీలో ఆమె ముఖం కడుక్కుంటేందుకు ఈ స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి పోతుంది, కూరగాయలు తెచ్చుకుంటేందుకు ఈ నుంచి కోటికి పోతుంది, ఆమె కోటి నుంచి ఆడికి పోతుంది, యాబిడ్స్కి పోతుంది. అవి తిరుగుతందుకు ఉత్తగా తిరుగుతందుకు. నల్గొండలో ఎక్కి ఏం పని పాట లేనామా హైదరాబాద్ ఎల్బీ నగర్ కాడికి పోయి షాయి తాగి మళ్ళీ అదే బస్సు ఎక్కి నల్గొండకు వస్తుంది. అది పరమ వేస్ట్ స్కీమ్. ఇంకా 200 విద్యుత్, 200 విద్యుత్. ఒక బల్బు ఒక కరెంటు మామూలుగా పెట్టేటోనికి అనుకో 100 యూనిట్లు వస్తుంది, ఆడికి ఫ్రీ ఇవ్వాలి. 200 యూనిట్లు రావాలంటే నా ఇంట్లో ఏసీ ఉన్నా కానీ 200 యూనిట్లు రాదు. ఏసీ లేకుంటేనే 2 ఏసీలు పెడితే ఆయనకు వస్తుంది. ఆ ఏసీలు ఎవరుకుంటే పల్లెటూర్లలో ఎవరికి లేవు. అవి వలన ఎవరికి ఉపయోగం? మళ్ళా సిటీ వానికే, అంతే కదా. అది వేస్టే. ఇంకా 2500 పెన్షన్, ఆ 2500 పెన్షన్ ఎవరికి ఇస్తాడు? ప్రతి ఇంట్లో మామూలుగా 4000 పెన్షన్ 3000 పెన్షన్ ప్రతి ఒక్కరి ఇంట్లో వస్తూనే ఉంది ముసలి వాళ్ళకు. మళ్ళీ 2500 పెన్షన్ ఏం చేసిండు? ఒక పెన్షన్ వస్తే 2 పెన్షన్ రాదన్నారు. అది స్కీమ్ ఎట్లా అవుతుంది? అది రాదు, అది నిల్లు. 500 రూపీస్ సిలిండర్, 500 రూపీస్. ఒకడు క్వార్టర్ తాగుతుంది, 5000 పెట్టి క్వార్టర్ కొనుక్కునేటోనికి 500 పెట్టి సిలిండర్ కొనుక్కో 3 నెలలకు ఒకటి వస్తుందనా? అసలు 3 నెలలకు సిలిండరు 500 పెట్టి అది ఫుల్ బాటిల్ కొనుక్కొని ఆయన 500 పెట్టి క్వార్టర్ కొనుక్కొని అప్పుడే తాగుతాడు. అసలు తాగుతాడు, యూరిన్ పోస్తాడు, అయిపోద్ది. 500 పెట్టి క్వార్టర్ కొనుక్కొని తాగేటోడు రోజు ఒక క్వార్టర్ చొప్పున 15000 పెట్టి తాగుతాడు. 500 సిలిండర్ వాడు ఇంకో 500 పెడితే అయిపోతుంది కదా, 3 నెలలు వస్తుంది. అంటే ఎంత మిగిలిస్తుంది ఇప్పుడు ఈ 500 సిలిండర్ వలన? 3 రోజులు 600, అంటే రోజుకు 2 రూపాయలు. అది స్కీము. అదొక స్కీమా? అది బెస్ట్.